ఒక డెఫినేషన్ ఉంటుంది. ఒక సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన మానవుడు ఎవరంటే అంటే దేవుని బిడ్డ. వేదిక మీదకి రావాలి. ఈరోజు వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు. ఈరోజు నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరూ కలిసి సెమీ కస్టమైజ్ ఫ్యామిలీస్తో చేసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ ఫ్యామిలీలో ఒక నెంబర్ని కాబట్టి నేను ఎప్పుడు నాకు జర్నలిస్ట్ అంటే నేను 39 సంవత్సరాలు చెప్పి ఒంగోలు వ్యాపారం చేస్తున్నాను. ఈ బిజినెస్ చేసే టైంలో అంతా నా మిత్రులందరూ కలిసి ఎప్పుడు ఉంటారు. జర్నలిస్ట్ కుటుంబాలందరూ కూడా, నా తోటి కుటుంబ సభ్యులు, నా సహచర జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ కుటుంబాలందరూ కూడా, మేమందరం కూడా ఉన్నా కూడా అనేక రకాల ఇబ్బందుల్లో టైం లేక మాకు ఈ టైంలో కూడా ఏ ప్రోగ్రాంలకు వెళ్ళలేని పరిస్థితి కూడా కుటుంబాల్లో ఎప్పుడు కలవలేని పరిస్థితి ఉంది. కానీ కాలాతీతమైంది కాబట్టి ఒకటే, క్రిస్మస్ బోధనలు ఫర్ ఎవర్, ఎవరికైనా ఎప్పుడు ఎల్లకాల సర్వకాలాల్లో సర్వావస్థల్లో ఎప్పుడైనా అప్లికబుల్ అయినటువంటి బోధన చేశారు. ఒక ల్యాండ్ మార్క్ క్రీస్తు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ప్రపంచాన్నే ఒక డిమార్క్ చేసినటువంటి పుట్టుక అయింది. ఆయన దేవుడు ఒక మనిషి రూపంలో జన్మించి ఎలాగా మనిషి జీవించాలి అనేటువంటి ఒక మనకి రోల్ మోడల్గా మార్గదర్శకంగా చేశారు. దట్టు ఆయన కార్డినల్ ప్రిన్సిపల్స్ లవ్ ది గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్ లైక్ యూ అండ్ ఫర్గివ్ యువర్ ఎనిమీస్ అన్నారు. ఈ 3 చేస్తే పోలీసులకు ఏం పని లేదు. మణిబాబు సార్ అంతా మాట్లాడిన తర్వాత ఎవరికి మాట్లాడటానికి ఏమన్నది ఇంకా. సో డైరెక్ట్గా మేము బర్త్డే అదే జీసస్ క్రైస్ట్కి బర్త్డే విషెస్ చెప్తే డైరెక్ట్గా సరిపోతుంది. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ కమింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో 2024. థ్యాంక్ యూ.